వెల్కమ్ టు యూనికార్న్ ల్యాబ్స్ తెలుగు. వియర్డ్ హెచ్‌టీఎంఎల్ ఎర్రర్స్. అందరం హెచ్‌టీఎంఎల్ నేర్చుకుంటాం. కానీ కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మనకి సరిగ్గా ఎక్కవు. అలా సరిగ్గా నేర్చుకోక ఒక 2 గంటలు దుంపదించిన ప్రాబ్లమ్ ఇది. ఇప్పుడు కింద చూసిన కోడ్ నేను పనిచేస్తున్న ప్రాజెక్ట్ నుంచి తీసిందే. చూస్తే అంతా బానే అనిపిస్తుంది కానీ, ఇదే హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని నేను బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తే కాన్సోల్ లాగ్ యాప్.jsలో పెట్టిన కాన్సోల్ లాగ్ మాత్రం ప్రింట్ అవ్వదు. చాట్ జీపీటీని అడిగితే ఒక్కోసారి కార్స్ ఎర్రర్ అంటుంది. ఒక్కోసారి ఫైల్ ప్రోటోకాల్ బ్రౌజర్‌లో రన్ అవ్వదని చెప్తుంది. ఇంతకీ లైన్ బై లైన్ వెళ్ళి ఒక్కొక్కటి ఎడిట్ చేసుకుంటూ వస్తే తెలిసిందేంటంటే, స్క్రిప్ట్ ట్యాగ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు. అసలు హెచ్‌టీఎంఎల్‌లో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అసలు ఉండవంట. దేర్ ఆర్ ఓన్లీ వాయిడ్ ఎలిమెంట్స్ లైక్ ఇమేజ్, బ్రేక్ ఎక్సెట్రా. సో, ఫర్ దీస్ ఎలిమెంట్స్ ఇమేజ్‌ని అలా రాసినా లేదా సెల్ఫ్ క్లోజింగ్ విధంగా రాసినా ఏదైనా ఒకటే. హెచ్‌టీఎంఎల్ పార్సర్ ఈ స్లాష్‌ని ఇగ్నోర్ చేస్తుంది. సో, ఎప్పుడైతే మనం స్క్రిప్ట్ ట్యాగ్‌ని సెల్ఫ్ క్లోజ్ చేసామో, ఇట్ అస్యూమ్డ్ థట్ స్క్రిప్ట్ ట్యాగ్ ఈస్ ఎ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. కానీ యాక్చువల్‌గా స్క్రిప్ట్ ట్యాగ్ సెల్ఫ్ క్లోజింగ్ కాదు కాబట్టి, బ్రౌజర్ థాట్ వి డిడ్ నాట్ క్లోజ్ ద స్క్రిప్ట్ ట్యాగ్ అండ్ ఇట్ థాట్ ఇట్ ఈస్ నాట్ ఎ వాలిడ్ హెచ్‌టీఎంఎల్. అందుకని మన కన్సోల్ లాగ్‌ని ప్రింట్ చేయలేదు. సో, స్క్రిప్ట్ ట్యాగ్ సింటాక్స్‌ని ఫిక్స్ చేశాక, మనకిప్పుడు బ్రౌజర్‌లో లోడెడ్ అని కన్సోల్‌లో లోడెడ్ అని వచ్చింది. అందుకే ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, చదువుకోండి ఫస్ట్.